హలో ఎవ్రీవన్, ఈ రోజు మా మమ్మీ డాడీ యానివర్సరీ ఉండే అని మేము గోశాల వెళ్ళుండే. ఇది మన శంషాబాద్ లో ఉంది, సత్యం శివం సుందరం గోశాల అని. మేము కొన్ని బ్యాగ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకెళ్ళాం, కానీ అవి కూడా సరిపోలేవు అసలు. ఒక డీసీఎం ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్ తెచ్చినా సరిపోదేమో నాకు తెలిసి, కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఫీల్ బాగుంటది ఇక్కడికి వెళ్తే. మీరు కూడా ఒకసారి వెళ్ళండి. ఇక్కడ కాళ్ళు లేని కళ్ళు లేని చాలా కౌస్ ఉన్నాయి. ఇక్కడ గ్రూప్ గా ఫీడ్ చేస్తారు. ఫస్ట్ ఒక 400 కౌస్ ని ఫస్ట్ ఫీడ్ చేస్తారు, దాని తర్వాత ఇవన్నిటిని వదిలేస్తారు ఫీడింగ్ కోసం. చూడండి అసలు ఎన్ని కౌస్ ఉన్నాయి, అవి వెయిట్ చేస్తున్నాయి ఎప్పుడు ఫుడ్ పెడతారా అని. గోశాల వచ్చినాం కదా, ఇక్కడ మేనేజర్ అంకుల్ ఉన్నారు. ఒకసారి నా పేరు హబీబ్. సత్యం శివం సుందరం గౌ సేవా కేంద్ర, బుర్జుగడ్డ, పెద్ద షాపూర్ దగ్గర, శంషాబాద్. ఇక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయండి? ఇక్కడ 3,300 పైగా ఆవులు ఉన్నాయి. మనవి 2 గోశాలలు ఉన్నాయి. ఒకటి సత్యం శివం సుందరం గో నివాస్ గగన్ పహాడ్, ఇక్కడ శంషాబాద్ దగ్గర ఒకటి. 2 గోశాల కలిపి సుమారు 7,000 పైగా గోవులు ఉన్నాయి. అంటే ఇక్కడికి ఈ అన్ని ఆవులు ఎట్లా వచ్చినాయి? ఇది కొందరు గోభక్తులు తెచ్చి పెడతారు, స్లాటర్ హౌసెస్ నుంచి రక్షించుకొని పోలీసు వాళ్ళ ద్వారా తీసుకుని వచ్చినవి. టోటల్లీ 7,000. గగన్ పహాడ్ గోశాల 26 ఇయర్స్ నుంచి రన్నింగ్లో ఉంది. ఈ బుర్జుగడ్డ గోశాల 12 ఇయర్స్ నుంచి రన్నింగ్లో ఉంది. అక్కడెక్కడ కలిపి 7,000 ఆవులు ఉన్నాయి. మీకు డేకి ఎంత ఖర్చు అవుతుంది? 7,000 ఆవులకు మినిమం పర్ కౌకు 40 రూపీస్ ఖర్చు లెక్క వేసుకున్నా కూడా మినిమం 3 లక్షల రూపాయల ఖర్చు మినిమం. ఓకే, మీకు ఇక్కడ డోనర్స్ ఉంటారా? అందరు డోనర్ దాతల సాయంతో ఈ గోశాల నడుస్తుంది. గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫండ్ కానీ ఎటువంటి ఫెసిలిటీ కానీ ఏమీ లేదు. అందరూ దాతల సాయంతో, చిన్న డొనేషన్స్, పెద్ద డొనేషన్స్, అందరూ దాతల సాయంతో ఈరోజు గోశాల నడుస్తుంది. ఇంకోటి ఇక్కడ హాస్పిటల్ కూడా ఉంది. అవును, ఇక్కడ మా సరస్వతి వెటనరీ హాస్పిటల్ ఉంది. చుట్టుపక్కల రైతులకు కానీ సిటీలో కానీ ఎక్కడైనా ఏమైనా ఆవులు కానీ కుక్కలు కానీ ఏమైనా యానిమల్స్ ఈ ఫ్రీ ట్రీట్మెంట్ విత్ అంబులెన్స్ సర్వీస్. అంబులెన్స్ సర్వీస్ మీరు అంబులెన్స్ కాల్ చేస్తే మీకు అంబులెన్స్ వచ్చి ఆవులు తీసుకొని మనం ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మీ దగ్గరికి తెచ్చి ఇచ్చి. ఇది సర్జరీ అవన్నీ చేస్తారా? ప్రతిది ఫ్రాక్చర్ కానీ సర్జరీ కానీ డెలివరీ కానీ ప్రతి ట్రీట్మెంట్ ఫ్రీ ట్రీట్మెంట్. మన దగ్గర ఎక్స్రే మిషన్, ల్యాబ్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్ని మిషన్స్ ఉన్నాయి. ఒక సర్జరీకి ఎంత? ఒక సర్జరీకి వచ్చేసి సర్జరీని బట్టి, కేసుని బట్టి, ఫ్రాక్చర్ని బట్టి, లేకుంటే డెలివరీని బట్టి మినిమం 10,000 అబౌవ్ ఖర్చు అవుతుంది. 10,000, 20,000 ఖర్చు. అంకుల్ చెప్పిన వెటనరీ హాస్పిటల్ వీళ్ళదే. దీని పక్కనే ఉంది, గోశాల పక్కనే ఉంటుంది. ఇవన్నీ మెడిసిన్స్ వాటి కోసమే. ఇది ల్యాబ్, అంటే దీంట్లో బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అవన్నీ చేస్తారు. ఇది ఎక్స్రే మిషన్. ల్యాబ్ రూమ్ అని సపరేట్ రూమ్ ఉంది, మీటింగ్ రూమ్. దీనికి ఆపరేషన్ అయింది కాల్కి. ఇవన్నీ ట్రీట్మెంట్ అవుతున్న ఆవులు. కంప్లీట్గా ఫ్రీ సర్వీస్. ఒకరికి క్యాన్సర్ ఉంది, అది బ్లైండ్, ఇప్పుడు అది ఉంది రైట్ సెకండ్ పక్కన అది మొత్తం బ్లైండ్, దానికి ఏం కనిపించలేదు. ఇప్పుడు మనం పెద్ద తింటది లేకుంటే లేదు, దాని ముందర తీసుకొని నీళ్ళు కావాలి. ఇదే అంబులెన్స్ అంకుల్ చెప్పిండు కదా. ఈవినింగ్ 5:36 అట్లా ఆవులన్నిటిని వదిలేస్తారు. గోశాల అంతా మొత్తం దాని ఫుడ్ స్ప్రెడ్ చేసి పెడతారు. మొత్తం గోశాల మొత్తం నిండిపోతుంది ఆవులతోటే. ఆవులన్నీ వచ్చే వరకు 3 minutes పట్టింది గేట్ ఓపెన్ చేసినాక. అన్ని గనం ఆవులు ఉన్నాయి. 3,500 కౌస్ దాకా ఉన్నాయంట వాళ్ళ దగ్గర. అండ్ ఇక్కడ కౌస్ కి ఓన్లీ ఫుడ్ కి పర్ డే 3 lakhs ఖర్చు అవుతుంది. అండ్ 50,000 వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి సపరేట్ ప్లస్ ఫ్రీ హాస్పిటల్ అది సపరేట్. నేను మీకు ఈ గోశాల డీటెయిల్స్ వీడియో లాస్ట్ లో ఇస్తాను. మీకు ఎంత అయితే అంత హెల్ప్ చేయండి వీళ్ళకి. ఆర్ఎల్స్ ఎనీ స్పెషల్ అకేషన్స్ అక్కడికి వెళ్ళి విజిట్ చేసి మీరు చూడండి. అండ్ అక్కడ స్టాఫ్ కూడా మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటారు. మార్నింగ్ 6:30 నుంచి ఓపెన్ ఉంటదంట గోశాల, కానీ ఈవినింగ్ వదిలేస్తారు అన్ని ఆవులని. ఇవన్నీ సెటిల్ అయి తినడానికి 15 minutes పట్టింది. అండ్ 1 hour పడుతుందంట మొత్తం ఫుడ్ కంప్లీట్ చేయడానికి. 2013 లో ఒక డోనర్ 5 acres ల్యాండ్ డొనేట్ చేసిండంట వీళ్ళకి గోశాల కోసం అని. అండ్ 2014 నుంచి స్టార్ట్ అయింది గోశాల. అండ్ కౌస్ అన్ని తిన్న తర్వాత వాటర్ తాగడానికి ఇట్లా పాండ్ లాంటిది కట్టారు చిన్నది. ఇవి 2 ఉన్నాయి మొత్తం గోశాలలో. అండ్ ఇక్కడ అప్పటిదప్పుడే క్లీన్ చేసేస్తుంటారు. అండ్ క్లీన్ అండ్ నీట్ గా పెడతారు గోశాలని. బానే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ 3,000 కౌస్ ని. అండ్ ఈ 5 acres ల్యాండ్ కూడా సరిపోతలేదంట. అండ్ మేము అక్కడికి వెళ్ళి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వెళ్ళాం. ఈ రోజు స్పెషల్ డే అని లేజర్ షో వేసినారు ఫర్ ద ఫస్ట్ టైం. 15 minutes షో ఇది.
ఇది ఆ గోశాల డీటెయిల్స్. మీరు ఒకసారి వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి.